కంటిన్యూ చేయొచ్చా? God, our gracious heavenly Father, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవిత కాలంలో ప్రభా ఒక పునరుద్ధాన దినమనిచ్చి పరిస్థితుల తట్టు ప్రభా సిస్టమ్స్ తట్టు మేము చూడట్లేదు, వాడుకున్నవై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులుగా ప్రభా మేము తలొగ్గుతున్నాము. కృప చూపించండి. మా మాటల దోషాన్ని, మా తలంపుల దోషాన్ని, మా క్రియల దోషాన్ని క్షమించండి ప్రభా. మా యొక్క ప్రతి ఒక్క సిస్టమ్స్ ని ప్రభా మీ యొక్క చేతులకు అప్పచెప్తున్నాం. ప్రతి ఒక్క సాతాన్ యొక్క క్రియల్ని ప్రభా మీరు లయపరిచి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు మా అందరికి కూడా దయచేయండి. మీ వాక్యము వెల్లడగుటతోటే అది వెలుగు కలిగాను. తెలివిలేని మా జీవితాలకు అది తెలివినిస్తుంది తండ్రి. ప్రభా మీ ఆధీనముకి నన్ను మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాము ప్రభా. ఈ దినాన ప్రత్యేకమైన రీతిలో ఇప్పటి వరకు మీ యొక్క సన్నిధి ప్రసన్నత నాతో మాతో ఉంచి ప్రభా వైజాగ్ సంఘంలో ప్రతిదీ కూడా ప్రభా మీ నామ మహిమార్థమై జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, మేము నిరీక్షణకి ఆధారము లేనట్టుగా మేము లేము. మా జీవితాల్లో సమస్తాన్ని మీరు అనుగ్రహించగల దేవుడు అని అట్టి నిరీక్షణతో మేము ముందుకు వెళుతున్నాము. తగిన కాలంలో మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అట్టి నిరీక్షణ కూర్చున్న ప్రతి ఒక్కరికి వింటున్న మా అందరికీ కూడా మీరు దయచేయమని తెలియజేస్తున్నాము. ఈ కొద్ది నిమిషాలు ప్రభా నీ యొక్క ఆత్మకు నేను అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. మీ యొక్క సహాయం దయచేసి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ఏ మాట కావాలో మీరు మమ్మల్ని దర్శించి మీ మాట ద్వారా మాతో మాట్లాడమని కోరుకుంటూ చిన్న కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఒక్క మైక్ మీ అన్మ్యూట్ చేసుకుంటే తెలుగులో చదివేవాళ్ళు నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ జీసస్. వైజాగ్ చర్చ్ నుంచి మైక్ లో చదివేవాళ్ళు ఒకళ్ళు రెడీ పెట్టండి అండ్ మైక్ అన్మ్యూట్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. ఓకే, ఈ దినాన్న నేను దేవుని యొక్క మాటలు మాట్లాడడానికి నేను సిద్ధపడుచుండగా దేవుడు నాతో మాట్లాడిన మాటలు కొన్ని మీకు తీసుకొని రావాలి, దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకొని రావాలని నేను ఆలోచన చేస్తున్నాను. మనం ప్రార్థన చేసినప్పుడు వెన్ కెన్ గాడ్ లిజన్ టు అవర్ ప్రేయర్స్? దేవుడు మన యొక్క ప్రార్థనలను ఎప్పుడు వింటాడు? మనం ఎప్పుడైనా ఆలోచించామా? అనేకమైన సార్లు మనం ప్రార్థన చేస్తాము. ఉదయకాలంలో కావచ్చు, సాయంకాలంలో, ప్రతి క్షణంలో కూడా అనుక్షణము చాలా సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనము చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఆయన వింటున్నాడా? ఈజ్ గాడ్ లిజనింగ్ టు ఆల్ అవర్ ప్రేయర్స్? డిడ్ వి ఎవర్ థింక్ దట్? మనం ఎప్పుడైనా ఆలోచించామా? కానీ ఎప్పుడు వింటాడు దేవుడు? మనం చేసే ప్రార్థన ఎప్పుడు వింటాడు అన్నది మనం ఆలోచన చేస్తే మనం చాలాసార్లు మనం విన్నాము, మానవులు అయిన మనము పాపంలో పుట్టి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణిస్తున్నాము. కానీ క్రైస్తవులు అయిన మనకు దేవాది దేవుడు ఇచ్చిన ఆధిక్యతను ఒకటి నేను చెప్పాలని అనుకుంటున్నాను. దేవాది దేవుడు ఆయనలో మనకి ఇచ్చిన ఒక ఆధిక్యత ఏంటి అంటే నూతన సృష్టి. దాని గురించి దేవుని యొక్క మాట ఏం చెప్తుందో ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. Let us turn ourselves to the book of 2 Corinthians. Okay, 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల, కాగా ఎవరైనను క్రీస్తు యందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. ఆమేన్. ఎవరైనా క్రీస్తు యందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. ఆమె నూతన సృష్టి. ఎస్, థ్యాంక్ ద లార్డ్ ఫర్ దిస్ వర్డ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెన్ ఐ వాజ్ మెడిటేటింగ్, ఈ యొక్క మాటలు నిన్నటి రాత్రి కాలంలో కూడా నేను ధ్యానం చేస్తున్నప్పుడు, హూ ఇస్ ద న్యూ క్రియేచర్? ఎవరు నూతన సృష్టి అని మనం ఆలోచన చేయాలి. ఎందుకు నేను అడిగిన క్వశ్చన్ కి మళ్ళీ నేను లాస్ట్ లో నేను కంక్లూజన్ కి తీసుకొని వస్తాను. వెన్ కెన్ గాడ్ లిజన్ టు అవర్ ప్రేయర్స్? మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రభా ఇలా చేయండి, అలా చేయండి, మా జీవితంలో సహాయం చేయండి, ఇది ఇవ్వండి, అనేకమైన పిటిషన్స్ వి పుట్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట అనేకమైన మన యొక్క అర్జీలు మనం పెడుతూ ఉంటాం దేవుని యొక్క సన్నిధిలో. కానీ ఎంతవరకు హీఈస్ రిగార్డింగ్ టు అవర్ ప్రేయర్? ఎంతవరకు దేవుడు మనం చేసే ప్రార్థన, మనం చేసే విన్నపము ఆయన వింటున్నాడు? సో ఇది నా ప్రశ్న. నేను స్టార్ట్ చేసిన మెసేజ్ ఈజ్ దట్ క్వశ్చన్. సో ఇది నా ప్రశ్న. సో మనం చేసే, ఇప్పుడు మనందరికీ కూడా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనము చేసే ప్రార్థన, మనం చేసే విజ్ఞాపన ప్రతిదీ కూడా దేవుని యొక్క సన్నిధికి చేరదు. ఎందుకు చేరదు అని అంటే, దేవుని యొక్క మాటల్లోంచి మనం చూస్తున్నాము. ఎందుకంటే మనము పాపములో పుట్టి పాపంలోనే మన జీవితాలు వెళ్తూ ఉన్నాయి.
అండ్ మనం నూతన సృష్టి కాలేదు కాబట్టి మన యొక్క మాటలు లేదంటే మన యొక్క ప్రవర్తన, మనం చేసే పిటిషన్స్ అందరూ వినకపోవచ్చు, దేవుడు వినకపోవచ్చు. కానీ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్, ఎవడైనాను క్రీస్తుని అందు ఉండిన ఎడల, హీ ఈజ్ అ న్యూ క్రియేషన్, వాడు నూతన సృష్టి. అండ్ తర్వాత ఏం చెప్తుంది? పాతవన్నీ కూడా గతించిపోతాయి, సమస్తం అన్ని కూడా నూతనమాయను. పాస్టర్ శామ్యుల్ షా, ప్రైజ్ ది లార్డ్. I'm just going through the word of God from 2 Corinthians chapter 5 verse 17. You can please follow that. Here it says, if any man be in Christ, he is a new creature. And my question for this today's message is, when can God listen to our prayers? Devudu mana yokka prardhanalu eppudu vintadu. So when can God listen to our prayers? That is my question, and I'm just talking from 2 Corinthians chapter 5 verse 17. A quick recap. So if any man be in Christ, he is a new creature, and all things are passed away, and the old things are passed away. Behold, all things are become new. Because behold, all things are become new. The greatest privilege what the Christians are having. ఈ దినాన క్రైస్తవులందరికీ కూడా దేవాది దేవుడు ఒక ఆధిక్యతనిచ్చి ఉన్నాడు. ఏంటి అంటే, when we go to the cross of Calvary, క్షమాపణ అన్నది ఒకటి ఉన్నది, నూతనమైన జీవితం అన్నది ఒకటి ఉన్నది. ఇది తెలియని సమయంలో బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే we can see a man called Nicodemus. యోహాను సువార్త ఒకసారి 3వ అధ్యాయం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయములోకి మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే మనకు అక్కడ నికోదేము అనే మనిషి కనిపిస్తాడు. We can see a man called Nicodemus. ఆయన ఒక పరిసయ్యుడు, he is a Pharisee and he is a ruler in the Jews. ఆ యొక్క యూదుల్లో ఒక మంచి రూలర్ గా అతను ఉన్నాడు. అతను యేసు ప్రభు తాలూకా మాటలు వింటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, మీరు హియర్ వీ కెన్ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బాప్టిజం. ద బాప్టైజో, వాట్ ఈస్ బాప్టిజం ఈస్ కాల్డ్ యాజ్ the old man is buried, and everything, when we rise up after the baptism, we become a new creature for Christ. బాప్టిజం అనగా ఏంటంటే, మన పాత మనిషిని పాతి పెట్టి when we get back from the water, మనం అక్కడ నీళ్ళలోంచి మనం బయటకు వచ్చినప్పుడు నూతన సృష్టిగా మనం ఉంటాము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ యొక్క నికోదేము సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి, నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను, సమయం కూడా తక్కువ ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ చెప్పాలని నేను ఆశపడతా ఉంటాను, అండ్ నేను ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం కూడా నాకు అలవాటు. బికాస్ గాడ్ స్పీక్ టు us when we read the word of God. It's not by listening alone. మనం వినడం ఒకటే కాదు, కానీ మనము ఆ వినిన దానిని మన జీవితంలో కార్యసిద్ధి కలిగింప చేయాలి. సో హౌ కెన్ వి బి అ న్యూ క్రియేచర్? సో నికోదేము కూడా ఇటువంటి ఆలోచన. సో న్యూ క్రియేచర్ ఈస్ నథింగ్ బట్ దేర్ వీ కెన్ సీ ఇట్ సేస్ born again. There it says born again. How can a man be born again? Jesus says, if a man, unless and until he is born again, he cannot enter into the kingdom of God. Jesus Christ says that to Nicodemus. నికోదేముకి దేవుడు చెప్తున్నాడు, మీరు అక్కడ బాప్తిసం పొంది, నువ్వు మారుమనసు పొంది తిరిగి జన్మించిన అనుభవంలోకి నువ్వు వెళ్తే తప్ప దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు అడుగు పెట్టలేవు. So that is called a new creature. Here what we have seen now. So new, what is new means in Greek it says kainos. Kainos means which is never existed before. It is not there. మనం చూసినట్లయితే పిండముగా మనం ఉండగానే యేసు ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడని చాలా పాటల్లో మనం పాడుతున్నాం, బైబిల్లో చదువుతున్నాం. సో ఇట్ ఈస్ లైక్, సో ఇఫ్ వి టేక్ మై ఎగ్జాంపుల్, బిఫోర్ మై పేరెంట్స్ గాట్ మ్యారీడ్ అండ్ ఐ ఎంటర్డ్ దిస్ వరల్డ్, నా యొక్క తల్లిదండ్రులకి వివాహం జరిగి నేను యొక్క భూమి మీదకి రాక ముందుగానే గాడ్ నోస్ మై ప్లాన్. God knows who I am. God knows whom I am going to become. God knows in whom ఎవరి కడుపులో నేను పుడతాను, ఈ లోకంలో నేను ఎన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతాను, నేను ఏం పని చేస్తాను, నేను ఏం చదువుకుంటాను, ఎక్కడ వివాహం చేసుకుంటాను, నాకు ఎంతమంది పిల్లలు ఉంటారు, నా జీవిత గమ్యం అన్నది నేను యొక్క భూమి మీద పుట్టక ముందే యేసయ్య ఎరిగి ఉన్నాడంట. హల్లెలూయా, hallelujah. Let us believe that before we are born on this earth, each and everyone, ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. నా ఒకటి మాత్రమే కదా, ఉదాహరణకు మాత్రమే నేను తీసుకున్నాను. It is only an example what I have taken. So before you are formed in your mother's womb, before you are formed in your mother's belly,
my creator knew you. He knows you. So it is nothing but kainos. It is called new, which never existed before, though I was not existed before, but God has a plan for me in my life. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవాది దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. సో వీ హ్యావ్ టు బి అ న్యూ క్రియేచర్. సో పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపములోనే మరణించినట్లయితే మన జీవితం తాలూకా యేసుక్రీస్తు ప్రభు యొక్క లోకానికి వచ్చిన ఆ యొక్క ఫలితం లేదు. దెర్ ఈస్ నో మీనింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద సేవియర్ ఇన్ టు దిస్ వరల్డ్. ఓకే, సో వీ హ్యావ్ టు రిమెంబర్ దేర్ ఆర్ టూ థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు థింక్. సో నికోదేము గురించి మీరు తర్వాత చదవండి. సో అక్కడ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తుంది. తిరిగి జన్మించి అతను నూతన సృష్టిగా ఉంటే గాని దేవుని యొక్క రాజ్యం ఎలాగ చేరడని నికోదేముకి దేవాది దేవుడు అక్కడ అర్థం చెప్పాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఇఫ్ ఎనీ మ్యాన్ బి ఇన్ క్రైస్ట్, ఎవరైనా క్రీస్తుని యందు ఉండిన ఎడల, మెనీ టైమ్స్ వి థింక్ దట్ వీఆర్ ఇన్ క్రైస్ట్ బట్ వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ట్రాక్ ఆఫ్ గాడ్. అనేకమైన సార్లు మనం క్రీస్తులో ఉన్నామని అనుకుంటున్నాం కానీ మన సొంత ఆలోచనలు, మన సొంత ఇష్టాలు, మన సొంత నీతిని బట్టి మనము ఆ ట్రాక్ లోనే ఉన్నాము, మనం నడవడికలోనే ఉన్నాం అనుకుంటున్నాం కానీ దాంట్లోంచి డిస్ట్రాక్ట్ అయిపోయి మనం వెళ్ళిపోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవ్రీ టైమ్ వీ కెనాట్ బి అ న్యూ క్రియేచర్ బట్ వన్స్ వీ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ అ లివింగ్ సేవియర్. ఒక్కసారి మన జీవితంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం చేసుకున్నప్పుడు ఆయన్ని జీవితంలో వి ఆర్ కనెక్టెడ్ విత్ క్రైస్ట్, మనము దేవునితో అనుసంధానం మనం కలిగి ఉన్నట్లయితే, దేవునితో మనం అంటుకట్టబడినట్లయితే, ఇఫ్ ఎనీ మ్యాన్ బి ఇన్ క్రైస్ట్, దేవుని యొక్క వాక్యం చెప్తుంది పాతవన్నీ కూడా గతించిపోతాయి. నువ్వు గతంలో నువ్వు చేసిన అబద్ధాలలో, నువ్వు చేసిన దొంగ పనులు, నువ్వు చేసిన ఎటువంటి దేవునికి అయిష్టమైన ప్రతి దాన్ని కూడా దేవుడు ఆయన క్షమించి హీ వాంట్ టు మేక్ యు అ న్యూ క్రియేచర్, నిన్ను నూతనమైన మనిషిగా, నూతనమైన అనుభవంలోకి దేవుడు తీసుకెళ్లాలని దేవుని యొక్క ఆశ అన్నమాట ఈ యొక్క వాక్యం చెప్తుంది. కానీ ఇందులో రెండు విషయాలు, రెండు మనుషుల గురించి మనం చూడొచ్చు. ఇఫ్ ఎవ్రీ మ్యాన్ వీ కెన్ సీ దేర్ ఆర్ టూ థింగ్స్. ఇన్ ఎవ్రీ మ్యాన్ వీ కెన్ సీ టూ షేడ్స్. అరే మనం మాట్లాడుకుంటున్నాం, చాలా సార్లు అనుకుంటాము వీడు బయట ఉన్నట్టు లోపల కాదండి, అతనిలో ట్రాన్స్పరెన్సీ లేదండి, బయట ఒకలాంటి మనిషి లోపల ఒకలాంటి మనిషి అని అనేక మంది విషయాల్లో మనం మాట్లాడుకొని ఉండుంటాం కదండి. మెనీ టైమ్స్ వీ హావ్ టాక్ రిగార్డింగ్ మెనీ అదర్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్. బట్ హియర్ వీ కెన్ సీ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్. ఇఫ్ వీ ఆర్ మ్యాన్ కైండ్, మనం మనుషులు మానవ మాత్రం అయితే, there is an outward man and there is an inward man. ఇద్దరు ఉంటారు. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఇద్దరు ఉంటారు. బాహ్య పురుషుడు, రెండోది అంతరంగ పురుషుడు. సో అన్ని విషయాల్లో అందరూ కూడా బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు రెండు ఒక్కలాగా ఉండాలని ఉండదు. చాలా సార్లు మనం చూసినట్లయితే, ఎందుకంటే చాలా సార్లు మన ఎగ్జామ్స్ లో చూస్తాం, చాలా కోపం ఉండొచ్చు, బయటికి చాలా నవ్వుతా ఉంటారు, అది బాహ్య పురుషుడు. కానీ లోపల వాళ్ళకున్న పన్నాగాలు, వాళ్ళకున్న ఆలోచనలు, లేదంటే పథకాలు వేరే ఉంటాయి. దట్ ఈస్ అన్ ఇన్వర్డ్ మ్యాన్. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్. ఏంటంటే బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు రెండు ప్రతిదీ కూడా మన జీవితాల్లో మనం చూడొచ్చు. ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ టూ షేడ్స్ కూడా ఉంటాయి. ఈ రెండు వ్యత్యాసాలు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దేర్ ఆర్ టూ డిఫరెన్సెస్ ఇన్ రిగార్డ్స్ టు దిస్. ఈ బాహ్య పురుషుడు ఎలా రియాక్ట్ అవుతాడంటే, ది అవుట్వర్డ్ మ్యాన్ ఈస్ డిపెండెంట్ ఆన్ 5 సెన్సెస్. 5 ఆ యొక్క సెన్సెస్ తోటి ఆధారపడి ఉన్నాయి. మనం చెప్తాం కదా, ద అవుట్వర్డ్ మ్యాన్ డిసైడెడ్ బై ద సైట్, ద స్మెల్, ద హియరింగ్, టేస్ట్. అంటే పంచేంద్రియాలు అంటారు కదా. సారీ, నా తెలుగుని క్షమించండి, ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్. పంచేంద్రియాలు అంటారు అంటే దాన్ని ఏమంటారు? వాసన, లేదంటే చూపు, లేదంటే వినికిడి, లేదంటే ఆ టేస్ట్ చేసే విధానము, స్పర్శ. ఇది అంతరంగ. బాహ్య పురుషుడు ఎప్పుడు కూడా దీని మీద ఆధారపడి ఉంటాడు, ఈ 5 ఈ పంచేంద్రియాల మీద. అవుట్వర్డ్ మ్యాన్, ఆ యొక్క బాహ్య పురుషుడు ఎప్పుడు కూడా దాని మీద ఆధారపడి ఉంటాడు. కానీ అంతరంగ పురుషుడు అన్నది ఉన్నారు చూడండి. దిస్ ఇస్ ద థింగ్ వాట్ వి ఆర్ టు కన్సిడర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ యొక్క అంతరంగ పురుషుడు, ద ఇన్వర్డ్ మ్యాన్, ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వాట్ గాడ్ రిగార్డ్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన యొక్క విశ్వాస జీవితంలో ఆ యొక్క బర్న్ అగైన్ థింగ్ అన్నది, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రిలవెంట్ టు ది ఇన్వర్డ్ మ్యాన్. ద ఇన్వర్డ్ మ్యాన్, ఆ యొక్క లోపల, ఆ యొక్క అంతరంగ పురుషుడికి ఆ యొక్క రిలేటెడ్ గా ఉన్నది ఏంటంటే ద బర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. నా ప్రియ సహోదరి సహోదరులారా, బయటికి మనం చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం,
ఏంటంటే మనం అనేకమైన సార్లు బయట నీతిగా మంచిగా బిహేవ్ చేయాలి, లేదంటే దేవుని యొక్క పని చేయాలి అని చాలా విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. అనేకమైన ఎగ్జాంపుల్స్ మన కళ్ళెదురకుండా మనకు కనిపిస్తూ ఉంటది. చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు, లాభాపేక్షతో వస్తారు. దేవుని దగ్గరికి వస్తే నాకేదో జరుగుతుంది, దేవుని దగ్గరికి వస్తే ఆయన నన్ను దీవిస్తాడు, దేవుని దగ్గరికి వస్తే నన్ను ఆశీర్వదిస్తాడు అన్న ఉద్దేశంతో the outward man is going to come, but the inner man we can see they have something else in their heart. వారు హృదయంలో ఇంకేదో పథకాలు ఉంటాయి, వాళ్ళ హృదయంలో ఇంకేయో ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ హృదయాంతరంగాల్ని ఎరిగిన నీతి గల దేవునికి మనం భయపడాలండి. బికాస్ గాడ్ రిగార్డ్స్ ద ఇన్నర్ మ్యాన్. God is very much concerned. Be inner man conscious every single day. ప్రతి దినము కూడా నీ హృదయ అంతరంగంలో నువ్వు ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో ట్రాన్స్పరెంట్ గా ఉన్నావో, హౌ ఫార్ ఆర్ యు ఇన్నర్ మ్యాన్ కాన్షియస్ టువర్డ్స్ ద లార్డ్. ఎంతవరకు దేవుని యొక్క ఎదుట నువ్వు ఎంత ప్లెజెంట్ గా ఉన్నావో, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నావో దేవుడు అది గ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్యంలోంచి రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం కూడా ఒకసారి చదవండి. లెట్ us turn towards Romans chapter 7 verse 22. తెలుగులో చదవండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. అంతరంగ పురుషుని బట్టి దేవుని యందు నేను ఆనందించుచున్నాను. We have to delight in the law of God after the inward man. ఆ యొక్క అంతరంగ పురుషుని బట్టి, దేవుని బట్టి మనం ఆనందించాలి అని దేవుని యొక్క మాట చెప్తుంది. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా నేను చెప్తుంది, we faint not. Let us turn with me to 2 Corinthians chapter 4 verse 16. కావున మేము అధైర్యపడము. We will faint not. We are not going to faint. Why? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. Though the outward man perish. మా యొక్క బాహ్య పురుషుడు కృషించినను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. Hallelujah. My dear brothers and sisters, we faint not, but though the outward man perish. బాహ్య పురుషుడు కృషించిపోయినను, అంతరంగ పురుషుడు దినదినము కూడా ఏం చేస్తున్నాడు? నూతన పరచబడుతున్నాడు. సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి రెన్యూడ్ బిఫోర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అను దినము కూడా దేవుని యొక్క సన్నిధిలో we have to be renewed, my dear brother, day with the Lord. ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం వాడబడాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళాలి అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ద ఇన్నర్ మ్యాన్ షుడ్ బి రెన్యూడ్ ఎవ్రీ సింగిల్ డే. వి ఫెయింట్ నాట్. మన జీవితంలో ప్రతి దినము కూడా అనేకమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ప్రతి దినము కూడా విశ్వాసులేంటి అవిశ్వాసులేంటి ప్రతి ఒక్కరూ కూడా అనుదినము అనేకమైన పరిస్థితుల గుండా మనం ఎదుర్కొంటా ఉంటాం, మనం వెళ్తూ ఉంటాం. కానీ మనము శ్రమ దినాన మనం కృంగిపోకూడదు. మన జీవితంలో కష్టం కలిగినప్పుడు మనము కృషించిపోకూడదు. దేవుని మీద ఆధారపడిన వారంలాగా మనం ఉండాలి అని అంటే మన జీవితాల్లో జరగాల్సింది ఏంటంటే, దో ద అవుట్వర్డ్ మ్యాన్ పెరిష్. ఆ బాహ్య పురుషుడు కృషించిపోయినను, అంతరంగ పురుషుడు దినము కూడా నూతన పరచబడాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, హౌ కెన్ దట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితాల్లో అది ఎలా జరుగుతుంది? హౌ కెన్ ది ఇన్నర్ మ్యాన్ బి రెన్యూడ్ డే బై డే? How can what we have to do as a spiritual or the Christians or as a children of God, దేవుని యొక్క బిడ్డలుగా ఉండి మనం ఏం చేయాలి అన్నది మనం ఆలోచన చేస్తే ఇందులో అదంతా కూడా చాలా పెద్ద స్టడీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ అనుదినము కూడా దేవుని యొక్క మాటలు మనం వింటూ దేవుని యొక్క సన్నిధిలో మనం అంటుగట్టబడిన మన జీవితం మనం ఉన్నట్లయితే శ్రమ దినాన నువ్వు కృంగిపోవు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇఫ్ వి ఫెయింట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ దెన్ యువర్ స్ట్రెంగ్త్ ఇస్ స్మాల్ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. శ్రమ దినాన నువ్వు కృంగిపోయినట్లయితే నీ జీవితంలో అనారోగ్యం వచ్చింది, లేదంటే ఏదో అప్పుల బాధలు వచ్చినాయి, కుటుంబ సమస్యలు వచ్చినాయి, నిరుద్యోగ సమస్య వచ్చినాయి, లేదంటే నీకు ఏదన్నా జాబ్ లో ఒక ఛాలెంజ్ వచ్చింది, నీ యొక్క ఉద్యోగంలో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, నువ్వు కృంగిపోయినట్లయితే నీ విశ్వాసం ఏంటి? నీ నిరీక్షణ ఏంటి? దేవుని నమ్ముకోవడం విషయంలో
నీ యొక్క వాట్ టైప్ ఆఫ్ క్రిస్టియన్ యు ఆర్, ఎటువంటి క్రైస్తవుడు నువ్వు ఒక్కసారి మనం ఆలోచించాలి. శ్రమ దినాల్లో కృంగిపోద్దు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇఫ్ యూ ఫెయింట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ, నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోయినట్లయితే నువ్వు దేవుని యొక్క శక్తిని నువ్వు తక్కువ అంచనా వేసినట్టు దానివి అవుతావు. సో వెదర్ ది అవుట్వర్డ్ మ్యాన్ పెరిష్, బాహ్య పురుషుడు కృషించిపోయినప్పటికీ కూడా, బాహ్య పురుషుడికి ఏమైపోయినప్పటికీ కూడా మన ముందు అనేకమైన ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. యోబుని మన జీవితంలో మన ముందున దేవాది దేవుడు పెట్టి ఉన్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోయాడు, తన యొక్క బిడ్డలను పోగొట్టుకున్నాడు, భార్య దూషించడం మొదలు పెట్టింది, ఒళ్ళంతా కూడా ఆ యొక్క చిల్లు, ఆ యొక్క పెంకులతోటి గోక్కోలేనంత, లేదంటే ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క స్కిన్ ప్రాబ్లం తోటి యోబు ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. బాహ్య పురుషుణ్ణే సాతాను ముట్టుకోగలిగింది గాని అంతరంగ పురుషుణ్ణి సాతాను ముట్టుకోలేకపోయింది నా ప్రియ సహోదరులారా. గాడ్ హ్యాస్ గివెన్ జోబ్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్. దేవుడు యోబుని సాతానుకి కొంతవరకు ఆయన అప్పచెప్పాడు. బట్ ది ఇన్నర్ మ్యాన్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ ఇన్నర్ మ్యాన్ కాన్షియస్. మీ జీవితంలో ప్రతి దినము కూడా మీ దినాన మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, బీ వెరీ కాన్షియస్. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కాషన్ బోర్డ్స్ చాలా కనిపిస్తా ఉంటాయి. రోడ్డు డివైడర్స్ దగ్గర, లేదంటే డెడ్ ఎండ్ దగ్గర, రోడ్ ఇక్కడ ఆగిపోయింది, కాషన్, బీ వెరీ కేర్ఫుల్, కాషన్, ఇక్కడ రోడ్ ఎండ్ అవుతుంది, ముందు రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళిపోయినట్లయితే గోతులో పడిపోతారు, లేదంటే ఫ్లైఓవర్ ఇంకా తయారవుతుంది, ఇంకా బ్రిడ్జ్ ఇంకా ఇంకా కనెక్ట్ అవ్వలేదు, బ్రిడ్జ్ ఇంకా కనెక్టింగ్ లో లేదు, కాషన్, బీ అవేర్, రోడ్ డైవర్షన్ తీసుకోండి అని ఎలాగైతే రోడ్డు మీద మనం చూసినట్లయితే ఆ యొక్క కాషన్ బోర్డ్ లేదంటే ఆ యొక్క వార్నింగ్ బోర్డ్స్ చూస్తారో, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో కూడా విశ్వాసులమైన మనమందరం కూడా మనం ఆలోచించాల్సిందంటే, బీ అవేర్, బీ ఇన్నర్ మ్యాన్ కాన్షియస్, బీ ఇన్నర్ మ్యాన్ కాన్షియస్. ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్, ఎవరైనా క్రీస్తునందు ఉండిన ఏడల వాళ్ళు నూతన సృష్టి, పాతవన్నీ కూడా గతించిపోయినాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, 2025 వరకు పాతవన్నీ కూడా గతించిపోయినాయి. ఇదేనా 18వ తారీఖులోకి మనం వచ్చి ఉన్నాం, జనవరి 18వ తారీఖులోకి మనం వచ్చి ఉన్నాం. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే విత్ ద లార్డ్. బీ వెరీ కాన్షియస్ ఆఫ్ యువర్ ఇన్నర్ మ్యాన్. దేవుడు బాహ్య పురుషుని చూడట్లేదు కదా, నీ ఇష్టానుసారంగా నేను చేస్తాను అని అనుకోవద్దు. The word of God also says that we are the temple of the living God and we should not spoil the body which God has given us. మనము మన యొక్క శరీరము, మనము దేవుని యొక్క ఆలయం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క ఆలయాన్ని మనం పాడు చేసినట్లయితే దేవుడు మనల్ని కూడా పాడు చేస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో అది మన టాపిక్ కాదు కానీ, బట్ ఐఎమ్ జస్ట్ టచింగ్ ఇట్ బికాస్ బీ ఇన్నర్ మ్యాన్ కాన్షియస్. ప్రతి దినము కూడా మనము మళ్ళీ నేను నా యొక్క క్వశ్చన్ కి నేను వెళ్తున్నాను, వెన్ విల్ గాడ్ లిజన్ టు అవర్ ప్రేయర్? మన యొక్క ప్రార్థన ఎప్పుడు దేవుడు వింటాడు? మన విజ్ఞాపన దేవుడు ఎప్పుడు వింటాడు? మన ఆర్తనాదము దేవుడు ఎప్పుడు వింటాడు? we want God to respect and God to hear all our prayers. దేవుడు మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మనం పెట్టే అర్జీలన్నీ కూడా ఆయన వినాలి అని అంటే, you have to be inner man conscious, be a new creature for the Lord, you have to be born again. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఇన్నర్ మ్యాన్ కాన్షియస్, అంతరంగ పురుషుడు ఆ యొక్క కృషించిపోకుండా దినము దేవుని ద్వారా మనము ఆ యొక్క వాటర్, యూ హ్యావ్ టు బి వాటర్డ్. నువ్వు దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా నువ్వు ఎప్పుడైతే నువ్వు పెంచబడతావో, దేవుని మాటల ద్వారా నువ్వు ఎప్పుడైతే నువ్వు స్ట్రెంగ్థెన్ అవుతావో, నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క శ్రమ దినాన నువ్వు కృంగిపోవు, నువ్వు అటు ఇటు పరిగెట్టవు. దేవుని యొక్క మాట చెప్తుంది, కీర్తన దావీదు రాసిన కీర్తన 51:6 కూడా చెప్తుంది, thou desirest truth in the inward parts. దేవుడు యథార్థతని మనలోంచి కోరుకుంటున్నాడు. God desires truth in the inward parts of every man. మన హృదయంలో యథార్థత అన్నది ఈ దినాల, ఈ రోజుల్లో లోకంలో కరివైపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుల, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, we have to be strengthened by the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మనం అనుదినము కూడా మనము స్ట్రెంగ్థెన్ అవ్వాలి, మనం బలపరచబడాలి అని అన్నట్లయితే, నేను ఇందులో 3 విషయాలు నేను చెప్తాను. ఇది ఇంకా చాలా పెద్ద మెసేజ్ ఉంది, కానీ టైం ని నేను ఆలోచించి నేను చాలా నా యొక్క మెసేజ్ ని నేను చాలా షార్ట్ అండ్ చేసేసాను. సో 3 విషయాలు ఇన్నర్ మ్యాన్ కాన్షియస్ గా మనం ఉండాలి అంటే, మనము దేవునిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యువర్ స్పిరిట్ షుడ్ బి యాక్టివేటెడ్ ఎవ్రీ సింగిల్ టైం. మనం చూసినట్లయితే లోకంలో ప్రతి ఒక్కరము కూడా మొబైల్ ఫోన్స్ వాడుతున్నాము. మొబైల్ ఫోన్స్ వాడుతున్న ప్రతి ఒక్కరము కూడా వాట్ వి మేక్ ష్యూర్ ద ఫోన్ ఈస్ ఫుల్లీ చార్జ్, we make sure the SIM is completely activated. ఆ యొక్క యాక్టివేషన్ లో ఉన్న సిమ్ కే మనకి ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ ఉంటాయి.
ఓకే. అలాగే ఫోన్, ఆ సిస్టమ్ అనేది ఛార్జింగ్ లో ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క బాహ్య శరీరాన్ని ఒక మొబైల్ ఫోన్ గా మనం ఊహించుకున్నట్లయితే, బాడీ షుడ్ బి ఫుల్లీ చార్జ్ అండ్ ద సిమ్ కార్డ్ ఇన్సైడ్ us, the soul, the what God has given us, the inner man, the soul should be activated, be inactive, so that we will be inner man conscious. So the sim inside the soul, which is inside our body, should be activated every single day. మన యొక్క సోల్ ఎప్పుడు కూడా యాక్టివేషన్ లో ఉండాలి. ఇన్నర్ మ్యాన్ కాన్షియస్ గా, అంతరంగ పురుషుడు సంతోషంగా, బలంగా దేవునిలో మనం బలముగా ఉండాలి అని అంటే ఇట్ షుడ్ బి యాక్టివేటెడ్. ఆ యాక్టివేట్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే దేవునితో అంటుకట్టబడిన జీవితం, వాక్యముతో మనం అంటుకట్టబడిన జీవితం, దేవుని యొక్క వాక్యాన్ని మన అనుదినము చదువుకుంటూ దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి. ఉదయకాల సమయంలో మనం లేవగానే వేరే విషయాలు మనం ఆలోచించకుండా, ప్రభా గడిచిన రాత్రి అంతా కూడా సుఖమైన నిద్ర నుంచి మా జీవితంలో మరొక దినాన్ని ఇచ్చాం. ఈ దినాన్న మా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? యూనో, నేను ఇందాక చెప్పిన దాని ఎగ్జాంపుల్ కి మళ్ళీ నేను తీసుకొని వెళ్తున్నాను. మనం పిండముగా ఉండక ముందే గాడ్ న్యూ అవర్ ఎవ్రీథింగ్ అని నేను చెప్పి ఉన్నాను కదా. దాని ఆలోచనలోనే నేను చెప్తున్నాను, దేవుడు మన యొక్క భవిష్యత్తుని, మన జీవితాన్ని ఒక పర్టికులర్ గా ఆయన నిర్దేశిస్తాడు. గాడ్ హ్యాస్ అ ప్లాన్. He has a plan for our life depending on our date of birth and our date of death. ఓకే, మే వి హియర్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. మనము పుట్టిన రోజు మొదలుకొని, మనం పుట్టిన రోజునే మన డేట్ ఆఫ్ డెత్ కూడా దేవుడు నిర్దేశిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దో యువర్ టెన్యూర్ ఈస్ ఫర్ 30 years, నీ యొక్క జీవిత కాలం 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, 70, 80 సంవత్సరాలు కావచ్చు. బట్ ఇన్ యువర్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం, మన జీవిత ప్రయాణంలో దేవుడు ఉద్దేశించిన ప్రణాళికకు భిన్నముగా ప్రతి ఒక్క మనిషి కూడా ఎక్కడో దగ్గర కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోతా ఉంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవితంలో దేవుడు ఏదైతే నిర్దేశిత ప్రణాళిక, లేదంటే ఒక ప్లాన్, లేదంటే ఒక మార్గాన్ని ఆయన పెట్టి ఉంటాడో దాన్ని డెఫినెట్ గా మనము తొట్టిల్లుతాము. వి గో ఎస్ట్రే ఫ్రమ్ దట్ పాత్ డెఫినెట్లీ. బట్ వెన్ వీఆర్ ఇన్నర్ మ్యాన్ కాన్షియస్, మనం ఎప్పుడైతే అంతరంగ పురుషుడు ఆ యొక్క కృషించిపోకుండా అనుదినము నూతన పరచబడాలి అని అంటే, యూ హ్యావ్ టు బి రీఛార్జ్ అండ్ యాక్టివేటెడ్ యాజ్ యూ ఈట్ ఫుడ్ and as you drink water and do your exercise for the outward man to be energetic. In the same way, the inner man, the soul, or the inward man should be energized with the word of God, and it has to be energized the more you are in connection with the Lord. దేవునితో నువ్వు ఎంతైతే అనుసంధానము నువ్వు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను యాక్టివేటెడ్ గా ఉంటాడు. పాయింట్ నెంబర్ 1 is your spirit should be activated, and the point number 2 is you have to build that inner man. ఆ అంతరంగ పురుషుణ్ణి నువ్వు కడుతూ ఉండాలి. యూ హ్యావ్ టు బిల్డ్ ద ఇన్నర్ మ్యాన్ విత్ ద న్యూట్రిషియస్ ఫుడ్. మన బాడీకి కావాల్సింది ఎలాగైతే న్యూట్రిషన్ అంతా కూడా మనం అందిస్తామో, ఆత్మానుసారమైన న్యూట్రిషన్ కూడా మన యొక్క సోల్, మన యొక్క అంతరంగంలో ఉన్న ఆత్మకు కావలసి ఉన్నది. అండ్ మూడోది, యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద స్పిరిట్ ఇన్ ద వే ఇట్ హ్యాస్ టు గో. ఈ 3 విషయాల గురించి మనం అడుగుదాం. ప్రభా, యాక్టివేట్ మై స్పిరిట్, బిల్డ్ మై స్పిరిట్ అండ్ ఎడ్యుకేట్ మై స్పిరిట్. ప్రతి దినము కూడా మనము న్యూ క్రియేచర్ గా దేవుడు మనలోకి ఉండాలి. నూతనమైన సృష్టిగా మనం ఉండాలి. జీవితంలో శ్రమలు లేకుండా ఉండవండి. నాట్ ఆల్ పీపుల్ విల్ హ్యావ్ అ హ్యాపీ లైఫ్ అని అనుకోవద్దు. ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ టు ద పూరెస్ట్ మ్యాన్. ఆ యొక్క లోకములో ఉన్న ఆ యొక్క ధనవంతుల కుబేర్లు మొదలుకొని దరిద్రుడు, లోకంలో ఉన్న దరిద్రుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా బాధలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. వారి స్తోమతలను బట్టి, వాళ్ళకున్న పరిధులను బట్టి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడులు అనే మిశ్రితాన్ని దేవుడు, ఆ మిక్స్చర్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. కానీ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అ క్రిస్టియన్ ఈజ్ బికమింగ్ అ న్యూ క్రియేచర్. ప్రతి ఒక్కరము కూడా దేవునిలో మనం నూతనమైన సృష్టిగా మనం మార్చబడాలి. యువర్ స్పిరిట్ హ్యాస్ టు బి యాక్టివేటెడ్, యువర్ స్పిరిట్ హ్యాస్ టు బి బిల్డెడ్, యువర్ స్పిరిట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్. 3 విషయాలు మనం తెలుసుకుంటున్నాం. యువర్ స్పిరిట్ టు బి ఈ అన్నిటి గురించి నేను తర్వాత ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం యాజ్ ద స్పిరిట్ లీడ్స్ మీ ఐ విల్ టాక్. మన యొక్క స్పిరిట్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మన యొక్క ఆత్మని ఎలాగ యాక్టివేషన్ లో ఉంచాలి, స్పందించేలాగా ఉంచాలి, మన యొక్క ఆత్మ ఎలాగ కట్టుకుంటా రావాలి, మన ఆత్మకి తగిన జ్ఞానాన్ని హౌ కెన్ వి ఎడ్యుకేట్ అవర్ స్పిరిట్ అన్నది నేను రాబో దినాల్లో నేను పంచుకుంటాను యాజ్ ద స్పిరిట్ లీడ్స్ మీ. సో దీన్ని మనం ఎప్పుడు కూడా యాక్టివేటెడ్ గా ఉండాలి అంటే దీంట్లో రెండు విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మెనీ పీపుల్ ఆర్ మెనీ క్రిస్టియన్స్ థింక్ దట్
taking a baptism or obeying ourselves in the act of obedience. బ్యాప్టిజం అంటేనే యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, అంటే విధేయతకు అదొక సూచన. బాప్తిజం తీసుకున్న వెంటనే కూడా మనము దేవుని యొక్క రాజ్యంలోకి చేరతామని అనేక మంది అనుకుంటారు, కానీ దట్ ఈస్ అ రాంగ్. కానీ అది జరగదు. రెండు విషయాలు. బ్యాప్టిజం ఈజ్ వన్ థింగ్ వేర్ వి ఒబే ఫిజికల్లీ, అందరికీ కనపడేలాగా ఈయన దేవుని బిడ్డ, పాతవి గతించిపోయినాయి, సమాధి చేయబడ్డాడు, నూతనమైన సృష్టిగా మార్చబడ్డాడు, హీ బికేమ్ అ న్యూ క్రియేచర్ ఆర్ హీ బికేమ్ అ న్యూ బార్న్ అన్నది బయటికి కనిపిస్తున్న వారిని. కానీ రెండోది ఒకటి ఉందండి, బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. That is the greatest privilege. Those who are filled with the Holy Spirit, you know the importance of it. So ask the Lord, నా ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం నుంచి కూడా ఇది హోంవర్క్ గా మీరు తర్వాత నేను చెప్పిన మాటలు, నేను చాలా స్పీడ్ గా వెళ్ళాను. ఇది గంట చెప్పాల్సిన మెసేజ్, నేను టైం కుదించి నేను చాలా ఫాస్ట్ గా చెప్పాను. ఐ హోప్ యూ హ్యావ్ టేకెన్ ద జిస్ట్. ఈ యొక్క కావాల్సిన సారాంశం మీరు తీసుకున్నారని నమ్ముచున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం నుంచి ఏం చెప్తుందంటే అన్య భాషల గురించి చెప్తుంది. హీ దట్ స్పీకeth ఇన్ an unknown tongue edifieth himself. అన్న ఆ యొక్క భాషలో మాట్లాడుకుని వాడు వారికి వారే దే రీఛార్జ్ దెమ్సెల్ఫ్ మెనీ టైమ్స్. కానీ దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడాలి అన్న దాని గురించి నేను చాలా సార్లు నా ప్రీవియస్ సర్మన్స్ లో కూడా నేను చెప్పాను. బికాజ్ ఇట్ ఈస్ అ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ అండి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే అన్ని వేళలా నీ యొక్క తల్లిదండ్రులు నీ తోడు ఉండరు, అన్ని వేళలా నీ భార్య నీ భర్త నీ బిడ్డలు నీకు తోడుగా ఉండరు, అన్ని వేళలా నీకు సహకరించే వాళ్ళు నీకు సహాయపడే వాళ్ళు కూడా అన్ని వేళలా ఉండరు. కానీ దేవాది దేవుడు ఈ యొక్క లోకాన్ని నుంచి వెళ్ళిపోతూ నేను మళ్ళీ రెండో రాకడలో నేను నీ దగ్గరికి వస్తాను, నేను వెళ్ళిపో ముందు వేరొక ఆదరణకర్తను మీతో ఉండులాగా నేను మీకు అనుగ్రహిస్తున్నానని దేవాది దేవుడు చెప్పి ఈ యొక్క లోకాన్ని నుంచి వెళ్ళడం జరిగింది. అవునా కాదండి? God has given us another comforter to stay with us, to be with us, to dwell in us. Amen. So God has given us these privileges so that the Holy Spirit is filled with us. దేవాది దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉండి నీతిని గురించి తీర్పు గురించి ఒప్పింప చేసిన లాగా దేవాది దేవుడు మనకి ఆ ప్రివిలేజ్ ఇచ్చున్నాడు. నా ప్రియ సహోదరులారా, సో ఎవ్రీ వన్ హూ ఇస్ లిజనింగ్ టు దిస్ వర్డ్, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా బీ ఇన్ అ మ్యాన్ కాన్షియస్, అంతరంగ పురుషుడు విషయంలో లక్ష్య పెట్టండి. బీ వెరీ కేర్ఫుల్. డోంట్ బీ మెన్ ప్లీజింగ్, ఆ మనుషుల్ని సంతోషపరచడానికి, సేవకులను సంతోషపరచడానికి, లేదంటే ఏదో బయట ఎవరినో సంతోషపరచడానికి మీ జీవితాన్ని జీవించద్దు. ఇప్పటి వరకు మీ కొరకు మీరు జీవించారేమో ఒకసారి ఆలోచన చేయండి. ఇఫ్ యూ హ్యావ్ లివ్డ్ ఫర్ యూ టిల్ టుడే, change. We need a change. If you want to be a new creature, if any man be in Christ, the question is again, when God can listen to our prayer, దేవుడు మన యొక్క ప్రార్థన ఎప్పుడు వింటాడు అనంటే the answer is when we become a new creature. దేవునిలో మనం ఎప్పుడైతే నూతన సృష్టిగా మనం మార్చబడతామో, దేవునిలో మనం ఎప్పుడైతే నూతన సృష్టిగా మనం రూపాంతరం చెందుతామో, మనం అనేకమైన ఎగ్జాంపుల్స్ మనం చూసి ఉంటాం. గొంగల పురుగు తాలూకు జీవితం మన అందరికీ కూడా తెలిసిందే. గొంగల పురుగు లాంటి జీవితం మన అందరికీ కూడా మనం అనేకమైన సార్లు చూసాం. వీ కెన్ సీ ద లైఫ్ ఆఫ్ ఎ caterpillar. It is very difficult to see it in that stage. ఆ పరిస్థితిలో గొంగల పురుగులను చూడడానికి మనం చూస్తేనే చాలా మంది షివరింగ్ లేదంటే వైరాగ్యం కలిగినట్టు పెడతారు. బట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం దాని యొక్క ప్రాసెస్ మారి అది ఒక అందమైన సీతాకోక చిలుక అయినప్పుడు when it becomes a beautiful butterfly, we love to see it. అలాగే మన జీవితం కూడా అటువంటి పరిస్థితిలో మన జీవితాల్లో ఉన్న దరిద్రాలన్నిటినీ కూడా తప్పించడానికి, మన జీవితాల్లో ఏదైతే శాపము పాపము మనల్ని వెంటాడుతూ ఉందో, మన యొక్క పితృ పారంపర ఆ యొక్క శాపాలు ఏదైతే మనల్ని వెంటాడుతుందో, ఏదైతే మన జీవితాల్లో అనుకున్నది ఏదైతే మనల్ని వెంటాడుతున్నాయి, ఆ దరిద్రాలన్నిటినీ కూడా తీసివేసి నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు మన జీవితాల్లోకి వచ్చాడు. ఇఫ్ యు వాంట్ గాడ్ టు హియర్ యువర్ ప్రేయర్, దేవుడు మన యొక్క ప్రతి ఒక్క ప్రార్థన వినాలి, దేవుడు మనం చేసే మొరని ఆయన లక్ష్య పెట్టాలి. God should regard for whatever we are asking in his name. మనం ఆయనలో మనం అడుగుతున్న ప్రతి దాన్ని కూడా yes, God has to regard. దేవుడు దాన్ని లక్ష్య పెట్టాలి అంటే you have to be a new creature for God. You have to be born again. Be in a man conscious. అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు కృషించిపోయినను
అంతరంగ పురుషుడు దినము కూడా నూతనం అవుతూ ఉన్నది. దినము కూడా నూతనం అవుతుంది. సో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, నీ యొక్క జీవితం 40 సంవత్సరములు కావచ్చు, 50 సంవత్సరములు కావచ్చు, 70 సంవత్సరములు కావచ్చు. నీ యొక్క జీవిత పరిమాణం అంతా కూడా ఆ దినము వచ్చు పర్యంతము, ఆయన్ని కలుసుకొని దినము వచ్చు పర్యంతము, నిన్ను ఆ బాక్స్ లో క్లోజ్ చేసి నిన్ను పాతి పెట్టే దినము మొదలుకొని ఆ దినము వచ్చే వరకు కూడా బీ ఇన్నర్ మ్యాన్ కాన్షియస్. నువ్వు అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా నూతనపరచబడుతూ ఉండాలి. నీ అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా నూతనపరచబడాలి అంటే దేవునితో నువ్వు అనుసంధానమును కలిగి ఉండాలి, దేవునితో సత్సంబంధములు కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు బి ఇన్ టచ్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు బి ఇన్ టచ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు బి ఇన్ టచ్ with the servants of God. You have to be in touch with the church, in the congregation of God. నీ యొక్క అంతరంగ you have to fuel your soul every day with the word of God. నీ యొక్క ఆ అంతరంగ పురుషుడు ఆ ఆత్మకి దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఎప్పుడైతే దాన్ని నువ్వు పోషిస్తావో, దాన్ని నువ్వు నీరు పోస్తావో, అది ఎప్పుడు కూడా అభివృద్ధి చెంది ఆ దినము వచ్చే వరకు, దేవుని దినము వచ్చే వరకు కూడా you will become a new creature. God is going to regard your prayer. Many times I have sensed in my spirit, నా జీవితంలో ఏది జరుగుతుంది అన్నది నేను చాలా సార్లు నేను దాన్ని డయాగ్నైజ్ చేయడం జరిగింది. వచ్చే కొద్ది రోజుల్లో ఇది జరగనై ఉన్నది, లేదంటే కొద్ది రోజుల్లో ఇది అవ్వనై ఉన్నది అన్నది నేను చాలా సార్లు నా లైఫ్ లో నేను దాన్ని గ్రహించడం జరిగింది. అటువంటి అనుభవము, లేదంటే దేవుని చేత నడిపింపబడే అనుభవాలు మీరు అందరూ కూడా కలిగి ఉండాలి అని అంటే బీ వెరీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు ఓన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి. దానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు, ఎంతో నీతిమంతిగా ఉండక్కర్లేదు, లేదంటే దేవుని యొక్క మాట చెప్తుంది అన్యజనులు సహితము ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క ఆత్మను నేను కుమ్మరిస్తానని దేవుని యొక్క మాటలు చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ యు నో దట్ వర్డ్. ఆ యొక్క మాటలు మీకు తెలుసు అనుకుంటా. సో దెర్ ఈస్ నో క్వాలిఫికేషన్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్, బట్ యూ షుడ్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆర్ ద డిజైర్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆ యొక్క ఆసక్తి, ఆ యొక్క కోరిక నీలో ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మ చేతను నింపబడతావు. దేవుని యొక్క ఆత్మ చేత ఎందరైతే నింపబడతారో వారు దేవుని యొక్క కుమారులు అనబడతారు. ఇఫ్ యూ వాంట్ టు బి ద హెయిర్స్ ఆఫ్ ద కింగ్డమ్, ఇఫ్ యూ వాంట్ టు ఇన్హెరిట్ ద సన్షిప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ యొక్క సన్షిప్, ఏంటది, ఆ యొక్క దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడుగా అవ్వాలి అని అనుకోవాలి అని అనుకున్నప్పుడు, దో ఎనీబడి ఈస్ దేర్ విత్ యూ, నీతో ఎవరున్నా లేకపోయినా, నీతో సహకరించే వాళ్ళు ఎవరున్నా లేకపోయినా, bear one thing in life before you leave this world: be filled with the spirit of the Lord. That is the greatest qualification what God wants from us. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నట్లయితే నీతిని గురించి, తీర్పుని గురించి అది ఒప్పింపచేస్తుంది. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ప్రతి విషయంలో కూడా. కొన్నిసార్లు పలానా చోటుకు వెళ్ళాలి అని ప్రిపేర్ అవుతూ ఉంటాం, కానీ దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నదనుకో అది నిన్ను గద్దెస్తుంది, నిన్ను ఆపుతుంది. లేదంటే ఏదైనా కొనాలనుకుంటున్నావు, లేదంటే ఏదైనా చేయాలని అనుకుంటున్నావు, లేదంటే నీ జీవితంలో ఏదో ప్రతికూలమైన పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావు. బీ గైడెడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నడిపింపబడాలి. దేవుని యొక్క ఆత్మ అది యాక్టివ్ గా ఉండాలి, నిన్ను యాక్టివేషన్ మోడ్ లో ఉంచాలి, నిన్ను బిల్డ్ చేయాలి, నిన్ను స్ట్రెంగ్థెన్ చేయాలి, నిన్ను ఎడ్యుకేట్ చేసి నిన్ను నడిపించాలి అని అంటే ప్రతిసారి కూడా అన్య భాషలతో దేవునిని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇమ్మీడియట్ గా మీ ఆ యొక్క హోలీ స్పిరిట్ పొందిన వారికి ఉన్న అడ్వాంటేజ్, ఏకైక అడ్వాంటేజ్ అంటే దే కెన్ స్పీక్ ఆర్ దే కెన్ ప్రే ఇన్ అన్ అన్నోన్ టంగ్ వేర్ దే గెట్ రీఛార్జ్డ్. వెరీ ఫాస్ట్ గా రీఛార్జ్ అవుతూ ఉంటారు. మనం మళ్ళీ మీకు అర్థమయ్యే భాషలో నేను తీసుకొని వెళ్తున్నాను. మామూలు మొబైల్ ఫోన్ ఛార్జెస్ ఉంటాయి, మీకు ఎంతమందికి ఆ డిఫరెన్స్ తెలుసో నాకు తెలియదు. నార్మల్ మొబైల్ ఫోన్ ఛార్జెస్ చాలా ఎక్కువ టైం, అండ్ దాంట్లో కూడా వాటేజెస్ ఉంటాయి. 30 వాట్ ఛార్జర్ ఉంటది, 60 వాట్ ఛార్జర్ ఉంటది, 100 వాట్ ఛార్జర్ ఉంటది. అలాగా ఆ వాటేజ్ పెరిగే కొద్ది ఛార్జింగ్ తాలూకా టైం తగ్గిపోతా ఉంటది, చాలా ఫాస్ట్ గా నీ మొబైల్ రీఛార్జ్ అయిపోతా ఉంటది. ఆ యొక్క వాటేజ్ ఎంత ఎక్కువ వాటేజ్ ఉంటే ఆ ఛార్జర్ కి నీ మొబైల్ ఫోన్ అంత తక్కువ టైంలో రీఛార్జ్ అవుతుంది. అలాగే నా ప్రియ సహోదరి సహోదరులారా, when we talk in an unknown tongue, when we ask the Lord with the Holy Spirit, దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడి నువ్వు దేవుని నువ్వు అడిగినట్లయితే చాలా తొందరగా సామాన్య మనుషుడికి కంటే ఎక్కువగా నువ్వు రీఛార్జ్ అయిపోతావు. నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు. నువ్వు దేవునితో నీకు చాలా తొందరగా ఆ యొక్క స్ట్రెస్ నుంచి నువ్వు రిలీవ్ అవుతావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన్ని మనం నేర్చుకుంటున్న మాటలు, ఇఫ్ గాడ్ వాంట్స్ టు హియర్ అవర్ ప్రేయర్, ఇఫ్ గాడ్ హ్యాస్ టు రిగార్డ్ అవర్ పెటిషన్, మనం పెడుతున్న ప్రతి ఒక్క అర్జీ, మనం చేస్తున్న ప్రతి ఒక్క విన్నపము దేవుడు లక్ష్య పెట్టాలి అంటే మన ప్రార్థన ఆయన వినాలి. మన ప్రార్థన ఆయన వినాలి అని అంటే వి షుడ్ బి అన్ యాక్సెప్టబుల్ సాక్రిఫైస్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట మనం నిందారహితంగా
దేవుడు యాక్సెప్ట్ చేసే, దేవాది దేవుడు యాక్సెప్ట్ చేసి ఆమోదించే ప్రార్థనా జీవితము మనం కలిగి ఉండాలి. దేవునితో మనం అనుసంధానం కలిగి ఈ నూతనమైన సంవత్సరంలో, ఈ నూతనమైన దినములో, ఈ నూతనమైన పునరుద్ధాన దినంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు బి అ న్యూ క్రియేచర్. వెన్ వి డిసైడ్ టు బి అ న్యూ క్రియేచర్, నువ్వు దేవుని కొరకు నూతన సృష్టిగా ఉండడానికి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు నీ పాత విషయాలన్నీ కూడా గతించిపోవాలి. పాత జీవితాన్ని పాతి పెట్టాలి. నీ పాత జీవితాన్ని, నీ పాత విషయాలను ఎప్పుడైతే నువ్వు పాతి పెడతావో, అండ్ మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ వామిటింగ్ అగైన్. కుక్క తన వాంతికి తిరిగి వెళ్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆ యొక్క ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తాం. కుక్క దాని వాంతికి తిరిగి వెళ్ళినట్లే, యాజ్ ద డాగ్ గోస్ బ్యాక్ టు ఇట్స్ వామిట్, లెట్స్ నాట్ బి ఇన్ ద సేమ్ వే వెన్ వి డిసైడ్ సంథింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నూతన సృష్టిగా జీవించాలి అని మనం నిర్ణయం చేసుకున్నప్పుడు పాతవన్నీ ఒకటి 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 కూడా గతించాలి. ఆ లోకము గతించాలి. ఆ యొక్క అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా దేవుని యొక్క వాక్యం, దేవుడు మన నుంచి ఏదైతే వద్దని కోరుకుంటున్నాడు, ఆత్మ మనల్ని గతిస్తూ ఉంటది. ఆత్మ చెప్తా ఉంటది మనకి, ఇది వద్దు, ఇది చెయ్యొద్దు, ఇలా చేయకూడదు అని. బట్ ఇఫ్ యూ డీవియేట్ ఫ్రమ్ ఇట్, ఇఫ్ యూ డూ అకార్డింగ్ టు యువర్ విల్, యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. యూ విల్ హ్యావ్ టు రీడ్ ద కాన్సిక్వెన్సెస్. ఆ యొక్క పరిస్థితులు, ఆ పరిణామాలు తట్టుకోలేనట్టుగా ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, బీ ఇన్నర్ మ్యాన్ కాన్షియస్. బాహ్య పురుషుడు ఎలా ఉన్నప్పటికీ కూడా అంతరంగ పురుషుడు మాత్రం దేవునికి ఇష్టలుగా ఉండి అనుదినము కూడా దేవునితో అనుసంధానం మనం కలిగి, లెట్ us బి అ న్యూ క్రియేచర్, లెట్ us హ్యావ్ అ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. తిరిగి జన్మించిన అనుభవంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో, అప్పుడు దెన్ వాట్ విల్ హ్యాపన్? రెండో దినవృత్తాంతంలో మనం చూసినట్టు, we will not faint the day of our adversity. మనకు శ్రమ కలిగినప్పుడు మనం కృంగిపోము, మనం నిరాశ చెందము, మన జీవితంలో మనం బలహీనపడము. గాని బాహ్య పురుషుడు కృషించిపోయినప్పటికీ కూడా అంతరంగ పురుషుడు దినము, ఎవ్రీ డే ద ఇన్నర్ మ్యాన్ ఈజ్ రెన్యూడ్ డే బై డే, ఈజ్ రెన్యూడ్ డే బై డే. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ క్రైస్ట్. నీ జీవితంలో నువ్వు ఎంత సాధించినా, ఎంత హైట్ కి నువ్వు వెళ్ళినా, ఎన్ని అధిరోహాలు నువ్వు అధిరోహించినప్పటికీ కూడా, ద గ్రేటర్ హైట్స్ కి నువ్వు వెళ్ళినప్పటికీ కూడా యేసు లేని జీవితము వ్యర్థము. దేవుని యొక్క ఆత్మ లేని జీవితము నా వాడు కాడని దేవుడు చెప్పినట్లుగా, లెట్ గాడ్ రిగార్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మే గాడ్ బ్లెస్ దిస్ ఫ్యూ వర్డ్స్ అండ్ దేవుడు ఈ తన మాటలను ఆయన వినికడలో దీవించి ఆస్వాదించును గాక. ప్రతి విషయంలో కూడా ఈ మాటలను మీరు ధ్యానం చేసుకోండి. నాతో మాట్లాడిన దేవుడు మీ అందరితో కూడా మాట్లాడతాడు. ఆదివారపు క్రైస్తవులాగా మాత్రమే కాకుండా, చెప్పిన మాటలు రాసుకున్న ప్రతి ఒక్క నోట్స్ ని కూడా ఇంటికి వెళ్ళి మీరు దాన్ని మళ్ళీ మీరు చదివినట్లయితే, నేను మాట్లాడిన దానికన్నా రెట్టింపు దేవుడు మీతో మాట్లాడతాడు. అట్టి భాగ్యము మనందరికీ కూడా కలుగు చేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆంతరంగిక పురుషుడు ఏ విధంగా ఉన్నాడు అన్నది పరీక్షించుకోవాలి. దాన్ని బట్టి మాత్రమే నీ యొక్క ప్రార్థన ప్రభు వింటాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఈ కోరస్ పాడుకున్నాక ముగించుకుందాము. To follow Jesus, I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turn. The world behind me, the cross before me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back, no turning back. Though none go with me, still I will follow. Though none go with, nato evaru rapoina, I will follow Jesus. With me, still I will follow. Though none go with me, still I will follow. No turning back, no turning back, no turning back. Will you decide now to follow Jesus? Will you decide to follow Jesus? Will you decide now to follow Jesus? Will you decide now to follow Jesus? No turning back, no turning back, no turning back, no turning. God bless you. Praise the